హాయ్ అండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని, అందులోని చాప్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి వేసుకోండి. అవి లైట్‌గా మగ్గిన తర్వాత హాఫ్ స్పూను పసుపు వేసుకోండి. దాంతో పాటు పావు కేజీ కీమాను కూడా వేసుకోండి. నీట్‌గా శుభ్రం చేసుకొని, ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని, కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పైన మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి. అందులో ఉండే వాటర్ అంతా కూడా మనకి డ్రై అయిపోయేంత వరకు కూడా మనం దాన్ని బాగా మగ్గించుకోవాలి. ఇంక వాటర్ డ్రై అయిపోతున్న టైంలో మనం చాప్ చేసుకొని ఒక టమాటోని వేసేసుకోవాలి. ఒకటి సరిపోతుందండి. ఎక్కువ వేస్తే స్వీట్ వచ్చేస్తుంది. ఆ టమాటో వేసిన తర్వాత పైన మూత పెట్టేసి అది బాగా మగ్గనివ్వాలి. అది కొంచెం టమాటో కూడా కొంచెం బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకొని ఇందులోనే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ 3 కూడా కలిపేసి నేను గ్రైండ్ చేసి మిక్స్ పట్టేసి ఆ పేస్ట్ వేస్తున్నాను. దాన్ని కూడా వేసుకొని సిమ్‌లో పెట్టేసుకోవాలండి. మీరు కొంచెం మీడియంలో పెట్టినా కూడా అడుగు పట్టేస్తుంది ఈ పేస్ట్ వేసిన తర్వాత. కాబట్టి మీడియం సిమ్‌లో పెట్టేసి పైన మూత పెట్టేసి బాగా మధ్య మధ్యలో వేయించుకుంటూ ఉండాలి. లేదంటే అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు కొంచెం చివర్ల కొంచెం ఆయిల్ అనేది మనకి తేలుతూ ఉన్న టైంలో ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీరా పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుంటే సరిపోతుందండి. లైట్‌గా వేయించుకొని ఇందులో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటరే యాడ్ చేసుకోండి. అంటే మీరు తెచ్చుకున్న కూర బట్టి అనమాట. లేతదనుకోండి కొంచెం ఎక్కువ సేపు ఉడకనవసరం లేదు. కొంచెం ముద్దటిదైతే ఎక్కువ టైం పడుతుందనమాట. ఎక్కువ వాటర్ పడుతుంది. దాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసేసుకోండి. పైన మూత పెట్టేసుకొని కొంచెం మనకేంటంటే మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి. ఈ విధంగా మనకి మంచి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మీకు నచ్చిన దాంతో అన్నంతో అయినా బావుంటుంది, రోటీతో అయినా బావుంటుంది. చాలా చాలా